ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం తెలుగులో ఇలా ఉంటుంది. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? దీనిని ఇంగ్లీష్లో చూస్తే కెన్ యూ పుల్ ఇన్ లేవియాథాన్ విత్ ఎ ఫిష్ హుక్ ఆర్ టై డౌన్ ఇట్స్ టంగ్ విత్ ఎ రోప్? తెలుగులో మకరం, ఇంగ్లీష్లో లెవియాథాన్గా రాయబడింది. మనం చూసిన తెలుగు తర్జుమాలో మకరం అనగా మొసలిని సూచిస్తుంది. దేవుడు యోబుతో గాలం వేసి మొసలిని బయటికి లాగగలవా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదో అర్థం దాగి ఉంటుందేమో అని నేను హీబ్రూ భాషలో ఈ వచనాన్ని చూశాను. అప్పుడే ఒక ఆశ్చర్యమైన సంగతిని నేను గమనించాను. హీబ్రూ భాషలో లెవియాథాన్ అనగా సీ మాన్స్టర్, డ్రాగన్, లార్జ్ ఆక్వాటిక్ యానిమల్ లాంటి అర్థాలున్నాయి. అనగా నీటిలో నివసించే పెద్ద జలచరం, భయంకరమైన నీటి జీవి ఇలాంటి అర్థాలున్నాయి. అంటే దీన్ని బట్టి దేవుడు యోబుతో, యోబు గాలం వేసి దానిని బయటికి లాగగలవా అని దేవుడు అడుగుతున్నాడు. మరొక విధంగా చూస్తే దేవుడు యోబుతో సముద్రంలో ఉన్న భయంకరమైన జీవి గురించి చెప్తున్నాడు. హీబ్రూ బైబిల్లో లెవియాథాన్ అనగా మరొక అర్థం కూడా ఉంది. ది ఎక్స్టింక్ట్ డైనోసార్ ప్లిజియోసారస్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. మొదటిసారి 19వ శతాబ్దంలో సర్ రిచర్డ్స్ ఓవెన్ అనే శాస్త్రవేత్త డైనోసార్స్ అనే పదం వాడాడు. ఇది గ్రీకు పదం నుండి వచ్చింది. డైనోస్ అనగా భయంకరమైన, సారస్ అనగా బల్లులు, భయంకరమైన బల్లులు అనే అర్థం వచ్చే పదం డైనోసార్. ప్లిజియోసారస్ అనేవి డైనోసార్స్ యుగం నాటి నీటి జీవులు. ఇవి కూడా రెప్టైల్స్ లాగా ఉంటాయి. లెవియాథాన్ కూడా ఒక మొసలి ఆకారం కలిగిన నీటి జీవిలా ఉండి ఉంటుంది. ఇది కూడా అంతరించిపోయిన డైనోసార్స్ కాలం నాటి నీటి జీవి అయ్యుండొచ్చు.